తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మంగళవారం సాయంత్రం కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టొబాకో బోర్డు చైర్మన్ బీజేపీ నాయకులు చెడిపూడి యశ్వంత్ హాజరయ్యారు. ముఖ్యంగా ఈ నెల 25న అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు, మండల బీజేపీ అధ్యక్షులు అడపా వెంకట్రావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు బల్లూరు నరసింహారావు, జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు సంకా లక్ష్మీనారాయణమూర్తి, మార్కెట్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, మండల మాజీ బీజేపీ అధ్యక్షులు పసుపులేటి గణేష్, తాడిబోయిన శ్రీధర్, కోనంకి శంకర్, కాజా భాస్కర్రావు, పసుపులేటి శ్రీనివాసరావు, కారుమూరి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వచ్చిన అతిథులకు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జీవిత విశేషాలు తీసుకుంటే వారి యొక్క జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగాను, ఒక రాజకీయాల్లో ఒక నీతి, నిజాయితీ, నైతిక విలువలు పాటించే ఒక గొప్ప వ్యక్తిత్వానికి స్ఫూర్తిగా నిలిచే ఆ నాయకుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని సంకల్పించింది భారతీయ జనతా పార్టీ. మాధవ గారి ఆధ్వర్యంలో ఈ నెల 11వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో, ముఖ్య ప్రాంతాల్లో ఇప్పటి వరకు 19 విగ్రహాలు, కాంస్య విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ 19 విగ్రహాలలో మనం అందరం కూడా కూటమి పార్టీలు అన్నీ కలుసుకొని ఈ గొప్ప, అంటే ఒక వైభవమైనటువంటి గొప్ప నాయకుని యొక్క విగ్రహాల ఆవిష్కరణలో ప్రతి ఒక్కరిని కూడా మనం కలుపుకొని కూటమి పార్టీలు అందరూ కలిసి పనిచేస్తున్నారు. అలా లోకల్గా ఉన్న నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరితో కలిసి పనిచేస్తున్నారు. ఈ సందర్భంలో 19 విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న తరుణంలో అంత మహా గొప్ప నాయకుని యొక్క విగ్రహాన్ని రాజధానిలో కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సంప్రదించగా, వారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్న గొప్ప అనుబంధంతో వారు దానికి ఒప్పుకొని ఈ కార్యక్రమానికి మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి వారు వాగ్దానం చేసి ఈ 19 ప్రాంతాల్లో, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విగ్రహాల ఏర్పాట్లు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. పురపాలక శాఖ మంత్రి గౌరవ నారాయణ గారు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మాకు చక్కని సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి సభ్యులందరూ సమావేశం అవడం చాలా బాగుంది. ఎందుకంటే ఈ సందర్భం కూడా మంచి సందర్భం. ఒక రాజనైతికుడు, నిస్వార్థపరుడు,